ఇలా అగ్గి పొర్ల మగాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకొద్దంటే చెవులు పెట్టరు కదా. నిన్ను ఉంచుకోవడానికంతా నిశ్చయమై నేడో రేపో మంచి ముహూర్తం చూసి మా ఊరు లేవ తీసుకుపోవడానికి సిద్ధమై ఉంటే ఇంకా ఎవడో ఫోన్ కిస్కాయ గాడి ఆడాలో ఉన్నానండి అంటూ పాతివ్రత్యం నటిస్తావేంటి? వేస్ట్ అనగానే అంత చులక నా పంతులు గారు. సానిదానికి మాత్రం నీతి ఉండొద్దా? మా వీరేశం పంతులు గారిని పిలిచి, అయ్యా ఇటుపైన మీతో మీది నాతో నాదేని తెగతెంపులు చేసుకున్నదాకా నేను పరాధీనురాలని ఎంచండి. పంతులు వాడి బతుక్కి. అయితే అతగాడికి విడాకులు ఎప్పుడు ఇస్తావు? మీరు సెలవిచ్చిన 200 రూపాయలు ఇలా ఇప్పిస్తే తక్షణం తెగతెంపులు చేసుకుంటాను. అయితే ఇందా మీతో కాలక్షేపం చేయడం కష్టం. ఒక నిర్ణయం మీద నిలవని మనిషిని ఏమన్నా మనం క్షమించు. అపరాధం లెక్క పెట్టి చూసుకో. ఆ మాత్రం మిమ్మల్ని నమ్మకపోతే నేను మీతో రాను. ఇంత రసకులై ఉండి నా మనసు కనిపెట్టదాలన్నారు కారు కదా. నేను డబ్బుగా కూర్చే మనిషిని కాను. మీ నోట్లు మీ వద్దనే ఉంచుకోండి. వద్దు 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 వద్దు. నీ మనసు కనుక్కుందామని అన్నమాట కానీ మరొకటి కాదు. కానీ గిరీశం గుంట వెధం మీరెవడో మాకు గొప్పవాడు అనుకుంటున్నావేంటి? మా ఊళ్ళో ఉన్న లుబ్ధావుదాన్ని పింతలి కొడుకు కాదు వీడు. వీని గిర్రాడు గిర్రాయి ఒరే గిరిగా అని పిలిచేవాడు. ఈ మాటలు ఆయన అడుగుతున్నా? కావలిస్తే నేను చెప్పాను కూడా చెప్పు. అయినా ఆయన్ని నా ఎదుట తోలనాడితే తలుపు తీసే ఉంది. విజయం చెయ్యండి. అరుగో గిరీశం పంతులు గారే వస్తున్నారు. ఆ చెప్పే మాట ఏదో వారితోటి చెప్పండి. వేళాకోళం ఆడుతున్నావు. హలో మై డియర్. వేళ కాని వేళ వచ్చాడు. కాబోలు వెల్ మై డియర్ ఎంప్రెస్. ముట్టబోకండి. అదేమిటి ఆ వికారం? ఆఖరి వికారం. మైల పడితే స్నానం చేసి వేగిరం రా. ఇప్పుడేం తొందర? తలంటుకుంటానులేండి. ఏమి గీతైనా మంచిదైంది. అర్థమని ముట్టుకొని ఇవ్వకుండా తెచ్చేసింది. మైలా గీలా మా ఇంగ్లీష్ వాళ్ళకి లక్ష్యం లేదు. ఇలారా. ఆగండి అక్కడనే ఆగండి. మీరు కిరస్థానం అన్నమాట ఇప్పుడే ఒకరు చెప్పుగా విన్నాను. ఒకరు చెప్పగా విన్నావు? ఎవడా చెప్పింది? ఎవడికి ఇక్కడ రావటానికి మగ్దూరుంది? ఇలాంటి సాడి కోరు కబుర్లు చెప్పడానికి ఎవడికి గుండె ఉంది? మగాడే చెప్పాలా? ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా? ఓటుకోళ్ళ ముందే చెప్పింది కాబోలు. ఆడదాని నోరెట్టుకు బతకమనే దేవుడు రాశాడు. అయినా పొరువైన ఆడదాని ఇంటికి ఎందుకు వస్తుంది? పరువైన మగవాళ్ళు వచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళు మాత్రం ఎందుకు రాకూడదు? తర్వాత కోపడదు గాని కూర్చోండి. అదిగో అగ్గి పెట్టే. ముట్టుకోవడానికి వల్ల లేకపోతే అగ్గిపుల్ల వెలిగించడానికైనా పెట్టుకుంటాను కానా. ఇవాళ మహా ఉత్సాహంగా వచ్చాను, కానీ ఉత్సాహభంగం చేశాం. ఏమిటా ఉత్సాహం? ఇదిగో హైదరాబాద్ నైజాం వారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మానా. మా నేస్తం నవాబ్ సదర్ దాలత్ బావుర్ అలీ ఖాన్ ఇస్ఫహాన్ జగ్ బహదూర్ వారు సిఫార్సు చేసి 1000 సిక్కా రూపాయల జీతం మీద మోషాయి ఉద్యోగం ఇప్పించారు. అనగా హమేషా బాద్షా వారి హుజూర్లో ఉండడం అన్నమాట. నాతో హైదరాబాద్ వస్తావా? నేనెందుకు? ఫోటో పెళ్ళమ్మని తీసుకెళ్ళండి. నాన్ సెన్స్. ఏమిటి కొత్త మాటలు? ఈ ఘోరమైన అబద్ధాలు నీతో ఎవరు చెబుతున్నాడో కనుక్కోవాలనుకున్నావా? సప్త సముద్రాలు దాటినా వాడి తలకుచ్చుకొని పిస్తోలుతో ఒళ్ళంతా తూట్లు పడేటట్టు ధామ్ ధామ్ అని కొట్టకపోయినట్లయినా నా పేరు గిరీశమే, నినద భీషణ శంఖము దేవదత్తమే. ఖబర్దార్, నీతో ఎవడి మాటలు తెలుస్తున్నాడో చెప్పు. రామ రామ రామ, ఒకరు చెప్పేదేమిటి? లోకం అంతా కోడే చూస్తుంటేను. తలుపు తలుపు. తీయదు తీయదు, బెర్రిమండ మనుషులు కరుస్తుంది.
తలుపు తీసే ఉన్నట్టుంది. ఆహా, సరస్సుని దాచిందో. ఇదేమిటో మంచి మనిషి అనుకుంటే దీంతో ఎవరన్నా మీరు మహానుభావులు? సమరా, ఈ మాత్రానికి మంచం కింద దాగోలా మహానుభావ. నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని 20 మందిని కన్యాదానం చేసి బాబు దీన్ని ఉంచుకున్నావు. ఏమిటో మాట వినపట్టం లేదు. తీసుంటారండి. అన్నా, దీన్ని అన్నడు నమ్మకండి. ఇలా 20 మందిని దాచగల శక్తి ఉంది దీనికి. ఎంతో అందరితో తింటారా బాబు? నువ్వులేమైనా జాగ్రత్త చేశారా? నువ్వులు అంటే ఆ వ్యధ ఉంటే నాకేం కావాలి, వండుకుంటే నాకేం కావాలి. వాడిని నీకు ఇచ్చిన 20 రూపాయలు ఇలా ఇచ్చే. ఎవరికి ఇచ్చావో వాడిని అడగమ్మా. వేధవ కనపడితే సిగపాయలు తీసి చీపురు కట్టుగా మొత్తుదురు. ఎక్కడ దాచా ఏమిటి? నాకు దాచడం కర్మమే. నేను మగనాన్ని గాను వేధవమ్మండని కాను. నా ఇంటికి వచ్చేవాడు మహారాజులాగా పబ్లిక్ గా వస్తాడు. మంచం కింద ఆగాడేమో. నీ పరువు నన్నెందుకు కొట్టావే? నీ సంతు మగుడిని కొట్టుకోక. అందుక నన్ను ముందుకు తోసి తను వెనుక దాగున్నాడు. వాడు ఉన్నాడు. నాకు ఒక పైకి రా. బిర్రప్ప, మంచం కిందకి రా. నీ బిర్రదులు కొడతాను. అప్పనట్రా వేధవా. మధురవాణి మధురవాణి, ఏమిటి కనిష్ఠేమో కబురు అనిపిస్తూ, కనిష్ఠేమో కబురు అనిపిస్తూ. ఎందుకు పబ్లిక్ నల్లరి మాట్లాడి కూరుకోండి. ఇంక దెబ్బ పుట్టిన వాడితే అవమానం. హౌ బ్యూటిఫుల్. ఈమె సిస్టరా? తల చెడ్డట్టుంది. మా అక్కే తలకు చమురు రాసుకోదు. తల చట్టం అంటే విడు అన్నమాట. చౌరు గివురు జాంతానై. మీ ఇంట్లోనే ఓ అన్ఫార్చునేట్ బ్యూటిఫుల్ యంగ్ విడో ఉండదు. ఓ మై హార్ట్ మెల్ట్స్. డబ్బులు ఇచ్చాడు బాబు, నేను వెళ్ళిపోతాను. చెల్లి చెల్లి, మా బాబు వచ్చావా సార్? వచ్చానమ్మా. బావాయ, ఈసారైనా ప్యాస్ అయినావా? ఓ పేసయ్యానండి. ఫస్ట్ గా పేసయ్యాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి. ఈ త్వరకెవడో సార్, డామిట్ టెల్ మ్యాన్. మాలా ఉన్నానని పగల పడతారు. అమ్మా, ఈయనే నేను నాకు చదువు చెప్పే మాస్టారు. ఇంటికి పెద్ద మనిషి వస్తే అపృచ్ఛపు మాట్లాడతావేమిటి బావా? తమ బావగారా? నన్ను తమరు ఎరకపోవచ్చు కానీ డిప్యూటీ కలెక్టర్ గారింటికి తమరు వచ్చేటప్పుడు నేను వారి పిల్లలకు చదువు చెప్పేవాడిని. డిప్యూటీ కలెక్టర్ గారు తమని ఏం మెచ్చుకునేవారు అనుకున్నారు? అవును, మీ ముఖం చూసిన జ్ఞాపకం ఉంది. ఈ శశభిషలు నాకేం పనికిరావు. ఇతగాడి వైఖరి చూస్తే ఇక్కడే బస పెట్టేటట్టుగా కనిపిస్తోంది. మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలు పడదు. దిస్ ఇస్ బార్బరస్. చూసారా అండి, జెంట్లమెన్ అనగా పెద్ద మనిషి ఏమంటున్నారో? ఇక్కడ నేను ఉంటాం భావ్యం కాదు, సెలవు పుచ్చుకుంటాను. చాలు బాగానే ఉంది. ఇంటికి ఎవరొచ్చినా నాకు ఇదే భయం. ఆయన మోస్తారది, వెళ్ళిపోకండి బాబు. మీ దయ వల్ల మా వాడికో ముక్కబ్బితే మీ మేలు మర్చిపోవు. అంతకు అభ్యంతరం ఏమిటమ్మా? మీ వాడు సెలవుల్లో చదువు చెప్పండి అని ఎంతో బతిమాలుకుంటే పోనీ పనికొచ్చే కుర్రాడు కదా అని వచ్చాం గాని మునసబ్బు గారింట్లో భోజనం చేతను వచ్చానా, లేకపోతే వారిచ్చే డబ్బు చేతను వచ్చానా? అగ్నిహోత్రవధాలు కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తారెందుకో? తమరేనా నొలక అగ్నిహోత్రావధానులు గారు? ఈ పట్టిని జటలో తమంత వారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకునేవారు. మీది రాజమహేంద్రవశండి. రామావధానులు గారిని ఆయన మా మేనమావ గారండి. ఆ మాట చెప్పారే కాదు, నాకు వారికి చాలా స్నేహం లేండి. నాకు కొంచెం ప్రథమ కోపం. ఎవరో తెలియకుండా అన్న మాటలు గ్రహించకండి. దానికేమి లేండి. మీ పేరే విషన్నారు? గిరీశం అంటారులేండి. గిరీష్. చూడండి గిరీశం గారు, మా బుచ్చమ్మ మనోవర్తి దావాలో బుచ్చమ్మ గారా? మా పెద్దమ్మాయిలేండి. దాని మనోవర్తి దావాలో నేను ఈ మధ్య దాఖలు చేసిన పిటిషన్ మీద ఆర్డర్ చదివి పెడతారు. ఓ, చదివి పెట్టడం ఏమిటి? మా అబ్బాయి మీరు పర్యాయం ఇంగ్లీష్ మాట్లాడండి బాబు. అలాగేనమ్మా.
Well, my dear Venkatesham, twinkle, twinkle, little star, how I wonder what you are. There is a white man in the tent. The boy stood on the burning deck when soul but he had blood. Nouns ending with F or FE, change their F or FE into VES. ఈ ఆడుతున్న మాటలకి అర్థమేమిటండి? ఈ సెలవుల్లో ఏ విధంగా పాఠాలు చదవాలో మాట్లాడుతున్నామండి. అబ్బి ఒక్క తెలుగు పద్యం చదవరా? పగచుట్టకు సతిమావికి నలదయ నలదమయంతులిద్దరు. అంటే మనఃప్రభవానలం అంటే ఏమిట్రా? పసిపిల్లలకు అలాంటి కఠినమైన పదాలకు అర్థం తెలుస్తుందా అండి? పద్యాలకి అర్థం చెప్పరు. ఇప్పటికి మట్టుకు వేదంలాగే భట్టియం వేయిస్తారు. అదిగాక తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగు పద్యాల ఖాతిరి లేదండి. ఎంతసేపు జోగ్రఫీ, జిగ్రఫీ, అర్థమెటిక్స్, ఆల్జిబ్రా, మ్యాథమెటిక్స్ ఇవన్నీ హడలేసి చెప్తారండి. నోటి చెప్తారా అండి? మరేమిటనుకున్నారు? మీ కుర్రాళ్ళ చదువుకునే వాడికి ఒక్క నిమిషమైనా తెరిపుండదు. అదుగో చదువు అంటే అట్లాగే చదవాలి. మా వాడికి డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళయ్యే సాధనం కూడా తటస్థించింది. డబ్బు ఖర్చు లేకుండా కొడుకు పెళ్లి చేస్తావుటాయి బావా? ఆడపిల్లలు నమ్మినట్టే అనుకున్నావా ఏమిటి? ఎలా చేస్తానో నువ్వే చూద్దువు గాని. రామచంద్రపురంలో లుబ్ధావధానులు గారు నెరుగుతువా? లుబ్ధావధాన్లా ఎరగను. ఆయన లక్షాధికారి. 1800కు సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు వారే పెడతారట. మనం పిల్లని తీసుకెళ్లి వారింటే పెళ్లి చేయడం. ఆ 1800 పెట్టి వెంకట పెళ్లి చేస్తాను. పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళైతేనే 45. లుబ్ధావధాన్లు మా పెద్దల్ని కొడుకండి. ఆయనకు 60 ఏళ్లు దాటాయండి. ఇదేమిటండి ఈ ఘోరం? చూస్తూ చూస్తూ 6 ఏళ్ల పిల్లని 60 ఏళ్ల వాడికి అమ్ముతానంటారా? బావా, ఈ సంబంధం చేశావో నీ కొంపకి అగ్గెట్టేశాని. ఇదివరకే 1500 రూపాయలకు కక్కుర్తి పడి మంచం నుంచి దించేయడానికి సిద్ధంగా ఉన్న ముసిలి పీనికి గట్టి బుచ్చి గొంతిక్కొచ్చావే. ఇంకా సిగ్గులేదటయ్యా నీకు? వీళ్ళమ్మస్తే కదనగా ప్రతి గాడిద కొడుకు తిండిపోతులాగా నా ఇంట్లో చేరి నన్ను అనేవాళ్లే. తాంబూలాలు ఇచ్చేసాను. ఇప్పుడు పనులకు కావండి. నాతో చెప్పకుండానే ఆడముండాలతో ఆలోచన. బుచ్చి గొంతు కోశారట. దాని బ్రతుకే ఈ దావా గెలిస్తే 20,000 రూపాయల ఆస్తి వస్తుంది, 12 ఎకరాల భూమి వస్తుంది. ఎంతసేపు మీకు డబ్బే గాని ఆడపిల్ల జన్మకి ఇంకేమీ లేదటండి. మీకు డబ్బు కావలసి వస్తే మా వాడు నాకు ఇచ్చిన భూమి వేసి నేను ఇస్తాను. ఈ సంబంధం మానేయండి. నా కడుపున పుట్టినందుకు ఒక్క పిల్లనైనా పచ్చగా నటించ మసల్నివ్వండి. ఏ విషయం విధమన్నా కూడా వెళ్ళావు తలకి. తాంబూలాలు ఇచ్చేసాక మళ్ళీ మాట తప్పుతానా? మీరు తప్పకపోతే ఈ ముసలి వేధవ సంబంధం నేను మాత్రం ఒప్పుకుంటానా ఏమిటి? ఒప్పుకోకపోతే వెళ్ళి ఊరెట్టుకో. నాకు దానికి మీరే ఊరెట్టేసి ఆ పైన గుట్టి కట్టుకోకండి. ఏ విషయం ఎవరొస్తుంది? ఎముకలు ఏమిటయ్యా ఈ అరుపులు అల్లరిని? ఇంటికి పెద్ద మనిషి వచ్చినప్పుడు కూడాను. అమ్మా ఇట్టారా అమ్మా? ఎదురు చెప్పిన కొద్దీ మరింత కొర్రెక్కుతాడు. ఎందుకు వచ్చిన గొడవ? వెళ్ళి భోజనాల ప్రమేయం చూడు. అరే మీకెందుకింత శ్రమ? నేను దోడుకుంటానులేండి. రామ రామ, ఏమి దురవస్థ వచ్చిందిరే భగవంతుడా ఈ కొంపకు. ఏమిటండి? ఏముందండి, మా అగ్నిహోత్రుడు వట్టి మూర్ఖపు గాడిద కొడుకండి. ఆయన్ని లొంగదీసే ఎలక్వెన్స్ అంటే ధోరణి ఇంట్లో ఎవ్వరికీ లేదండి. నా దెబ్బ చూడండి వాళ్ళు ఏం చేస్తాను. వీరేశలింగం గారు కన్యాశుల్కం విషయమే రాసిన ఉపన్యాసాలు ఒక్క బిగిన్ లెక్చరిచ్చారంటే అవధాని గారి మనసు గర్వం తిరిగిపోవాలి. అలాగే అయితే బాబు అదేదో చెయ్యండి, నీకు పుణ్యం ఉంటుంది. మరి మీరెవరైనా నన్ను గట్టిగా సపోర్ట్ చేయాలి, అంటే ఓట్ ఇవ్వాలి. ఓ అలాగే, నేనున్నానుగా, మీకు కావలసినంత దండిస్తాను. ఓకే. పొయ్యలా అలా నిలబడ్డావే పెరుగుతే? పొయ్యనైతే ఈ షోకే లేకపోను. 9 నెలలు మోసి కని పెంచడం నా వంతు. ఇదిగో పసుపు అడుగో ముసుగు అన్నట్టు పసిపిల్లల్ని విధవల్ని చేసి కూర్చోబెట్టడం మీ వంతు. ఈ అన్యాయం ఏ ఆడది సహిస్తుందండి? అవధానులు గారు, నేను పూనాలో ఉన్నప్పుడు సెల్లింగ్ గర్ల్స్ అనగా కన్యాశుల్కం ఎంత మాత్రం కూడదని ఒక్క బిగిని 4 గంటలు లెక్చర్ ఇచ్చానండి. ఆఫ్రికా దేశంలో స్లేవరీ అని ఉంది. అంటే మనుషుల్ని పట్టి పశువుల్లాగా బజారులో అమ్ముతారండి. ఈ విధవ ఇంగ్లీష్ చదువుల నుంచి బ్రాహ్మణ్యం బొత్తిగా చెడిపోతోంది. దేవభాషలాగా భోజనాల దగ్గర కూడా ఆకుతలే కూస్తారు.
మంచి మాటలు చెప్పకండి బాబు, ఆయన చెవికి ఎక్కవు. ముసలి పీడుగలకు పెళ్లిళ్ళు కచేరీ భోగట్టాలు అయితే చెప్పండి. తురక భాషలోనైనా సరే సంధ్య వార్చుకుంటున్నా వింటారు. అయితే నువ్వు నన్ను ఆక్షేపణ చేస్తున్నావు. ఈ మారంటే మీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు. మీరు ఊరుకునేది లేదు, నేను బ్రతికి బాగుండేది లేదు. నీకెన్నేళ్ళు వచ్చినా కష్టం సుఖం ఒంటికి నాటిందా? నోరు మూసుకోబట్టే పెద్దదాని కొప్పు ముంచారు. దాని రొమ్ము మీద కొంపట్లా భరిస్తూనే ఉన్నాను. పిల్లల ముద్దు ముచ్చట్లు చూడకపోయిన తరువాత వెధవడం బెదుకు నెత్తి కట్టుకుపోతామా? నాన్న, తమ్ముడికి నా సొమ్ము పెట్టి పెళ్లి చేయండి, కానీ చెల్లి కొంప ముంచొద్దు. మొత్తం నేను సమాధానం చేయకపోతే భార్య